కనబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు. ఈయన ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తూ ఉంటే ఈయనకి భారం కలిగిన మనసులో, ఏమైనా ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో కొంతమంది ఉన్నారు, వీళ్ళు నాస్తికులు, వీళ్ళు చేపలు పట్టేటటువంటి వృత్తి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ జాలరులకు ఏమైనా సువార్త ప్రకటించాలని ఆశ వచ్చింది ఈయనలోకి. అయితే అప్పటికే ఆ ప్రాంతానికి చాలామంది వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కరిని వాళ్ళు రాళ్లతో కొట్టేసి వెనక్కి పంపించేశారు. వెళ్ళిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టేసి వెనక్కి వాళ్ళని తోలేశారు. ఇప్పుడు ఈయన కూడా అదే ప్రాంతాన్ని నిశ్చయించుకున్నాడు. అయితే ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఇప్పటికి ఎంతోమంది ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళ వల్ల కాక వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇప్పటి వరకు ఎంతోమంది వెళ్ళారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. కానీ నువ్వు నాకెందుకో ప్రేరేపణిస్తావు. నీ నామములో నేను వెళ్తున్నాను, చాలామంది అడ్డుకున్నారు, చాలా మాటలు చెప్పారు, కానీ నీ పేరు నేను వెళ్తున్నాను కాబట్టి నీ నామానికి అవమానము కలగకుండా నిమిత్తము దయచేసి నాకు సహాయం చేయమని ఆ ప్రాంతానికి దరిదాపుల్లోకి వెళ్ళి సరిహద్దుల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అండి. 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దారిని వెళ్తున్న ఒక వ్యక్తి, జాలరు ఒక ఆయన చూసుకుంటూ వెళ్ళాడు. చూసుకుంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడే అని చూసేసి వెళ్ళిపోయాడు. ఈయన సరిగ్గా ప్రార్థన చేసి ఆ ప్రాంతములోనికి అడుగుపెట్టి, యేసు ప్రభు రక్షకుడు, రండి, మారు మనసు పొందండి, తెలుసుకోండి అని వార్త చెబుతూ ఉంటే అప్పటి వరకు యేసు నామములో వచ్చిన అనేక మందిని రాళ్లతో కొట్టి వెనక్కి పంపేసిన వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ రక్షణ పొందుతూ ఉన్నారు. అర్థమైంది, దేవుడు మార్గాలు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అవమానించారు, ఎందుకయ్యా నీకు వచ్చింది, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ చేసుకో, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ ఉండిపో. కానీ దేవుడు మాత్రం అవమానకరంగా విడిచిపెట్టలేదు. ఈ రోజున నీవు దేవుని నమ్ముకుంటే, నీవు దేవుని మీద ఆధారపడితే, నీవు అన్య జనాంగం మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో, అనేక మంది మధ్యలో నీవు దేవుణ్ణి కలిగి ఉండి ఈ రోజున అనేక పరిస్థితులు గుండగా వెళుతున్నప్పటికీ ఎవరికి నచ్చినట్లు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ, నిందలు వేస్తూ, దూషిస్తూ, అవహేళన చేస్తూ ఉంటే కనుక నా దేవుడు సెలవిస్తున్నాడు, లేదు, భయపడకు, నీవు భయపడకు, నీవు భయపడవలసిన పని లేదు, నీకు సహాయం చేసేవాడిని నేనే, నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి పైకి లేవనెత్తేవాడిని